హలో, దిస్ ఈజ్ లక్ష్మీ కమ్మంబాటి. వెల్కమ్ టు విద్యా భారతి ఛాంపియన్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఓకే, ఈరోజు మనం 10th క్లాస్ 2023లో జరిగే పబ్లిక్ ఎగ్జామినేషన్ మోడల్ పేపర్ ఆల్రెడీ లాస్ట్ వీడియోలో తెలుగు పేపర్ గురించి చెప్పడం జరిగింది. ఈరోజు ఈ వీడియోలో హిందీ గురించి, హిందీ పేపర్ ఎలా ఉండబోతోంది, దాని మోడల్ పేపర్ బ్లూ ప్రింట్ విధానం గురించి నేర్చుకున్నాం. ఇంతకీ విద్యాభారతి ఛాంపియన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారా? సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్లో ఉంచుకోండి. అప్పుడు మా ఛానల్ ద్వారా వచ్చే వీడియోలు వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా తెలియజేయబడతాయి. ఓకే, సరే చూడండి, ఇది హిందీ సెకండ్ లాంగ్వేజ్ పేపర్. టైం వచ్చేసరికి 3 hours 15 minutes. मैक्सिमम मार्क्स 100 मार्क्स. प्रश्न पत्र के लिए पढ़ने के लिए 15 मिनट का समय निर्धारित है. 15 నిమిషాలు పేపర్ చదవడానికి ఇస్తారు. 3 గంటల 15 నిమిషాల్లో 15 నిమిషాలేమో పేపర్ చదవడానికి, అలాగే 3 గంటలేమో పేపర్ రాయడానికి. నెక్స్ట్, అన్ని ప్రశ్నలకి జవాబులు ఆన్సర్ షీట్లో రాయాలి. ఉత్తర పుస్తిక అంటే ఆన్సర్ షీట్. ప్రశ్న పత్రం में 6 भाग है. మొత్తం 6 భాగాలు ఉన్నాయి. ఇది భాగ్ 1. భాగ్ 1లో ఏముందో చూడండి. ఇదిగో వీటికి ఆన్సర్స్ తీశాను, చూడండి. आसमान में चांद चमकता है. रेखांकित शब्द का तत्सम रूप पहचान कर लिखिए. चांद की चंद्र तत्सम शब्द. लड़की हर दिन पाठशाला जाती है. क्रिया विशेषण हर दिन. ఇవి ఆన్సర్లు మీరు బుక్లెట్లో మళ్ళా విడిగా రాయవలసి ఉంటుంది. 1977 हिंदी अक्षरों में लिखिए. 1977. नेक्स्ट, चेन्नई डैश राजमहेंद्री जाते समय सूर्योदय हुआ. इनमें से सही कारक चिन्ह पहचान कर लिखिए. सा से सी. से అనేది ఆన్సర్. నుంచి చెన్నై నుంచి రాజమహేంద్రి వరకు అని. नेक्स्ट, सीताराम वनवास के समय पंचवटी में थे. वाक्य के आधार पर सही जोड़ी पहचान कर लिखिए. सीताराम द्वंद्व समास. నెక్స్ట్, ఆల్రెడీ మీకు ఈ సమాసాలు, కారక్, తత్సం శబ్దు, తద్భవ శబ్దు ఇవన్నీ హిందీ గ్రామర్, క్రియా విశేషణ ఇవన్నీ కూడా మీకు హిందీ గ్రామర్ ప్లేలిస్ట్లో ఉంటాయి. ఆ ప్లేలిస్ట్ లింక్ని నేను దీంట్లో i.లో పెడతాను. ఓకే, చూడండి. सूर्योदय पूर्व से होता है. सीताराम द्वंद्व समास. सीता और राम ఇద్దరు మనుషులు ప్రాధాన్యత కాబట్టి అది ద్వంద్వ సమాస్. నెక్స్ట్, सूर्योदय पूर्व से होता है. सूर्य प्लस उदय. संधि विच्छेद कीजिए. संधि विच्छेद कीजिए, संधि बढ़ देंगे. सूर्य प्लस उदय. भाग्य पर विश्वास करने वाला एक शब्द में लिखिए. शिवाजी ने शत्रुओं की नींद हराम कर दी. नींद में सुलाना. मोर जंगल में नाचता है. लिंग बदलकर पूरा वाक्य लिखिए. फिर से लिखिए. లింగ్ బదలిన వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేయడం జరిగింది, మీరు దాంట్లో మళ్ళా చూడండి ఒకసారి. మోర్, మోర్ మోర్ని. జంగల్ మే, మోర్ కాస్త మోర్ని అయింది. జంగల్ మే. ఇక్కడ నాచితా కాస్త నాచితీ వస్తుంది. టీ, నాచతీ హై. वह गीत गाता है. वह वचन बदलकर, वचन అంటే ఏం చేయాలి, वह కాస్త వే. गीत गीते. गाते, ज्ञाता कास्ता गाते हैं. वे गीत गाते हैं. सोनू रोटी खाती है. वाक्य को भविष्य काल में बदलकर लिखिए. सोनू रोटी खाएगी. खाएगी, गागेगी వస్తుంది భవిష్యత్ కాల్. ఈ కాల్ బదలనా కూడా మీకు ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేయడం జరిగింది. तुम कहाँ जा रहे हैं. शुद्ध रूपी में लिखिए. शुद्ध कीजिए కూడా వీడియో అప్లోడ్ చేయడం జరిగింది, చూడండి. తుమ్ కహా జా రహే హో. తుమ్ వస్తే హో రావాలి. ఇది ఇక్కడ క్వశ్చన్ మార్క్. ఓకే, ఇది. నెక్స్ట్ వచ్చేసరికి ఇదంతా మనకి 12 బిట్లు. ఈ 12 బిట్లకి సంబంధించిన వీడియోస్ మీకు హిందీ గ్రామర్ అనే ప్లేలిస్ట్లో ఉన్నాయి, ఆల్రెడీ అప్లోడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ 8th క్లాస్ వాళ్ళకి కానీ ఏ క్లాస్ వాళ్ళకైనా గ్రామర్ చెప్పేటప్పుడు మీరు ఆ గ్రామర్ని శ్రద్ధగా వినండి.
8th క్లాస్లో ఉన్న గ్రామరే 9th 10thకి అప్లోడ్ అవుతుంది తప్ప కానీ కొత్తగా ఏమీ రాదు. ఓకే, మీరు అక్కడ ఆ స్థాయిలో వింటే మీకు చాలా తేలిగ్గా అర్థమవుతుంది, ఒకేసారి బాబోయ్ అనే భయం లేకుండా. నెక్స్ట్ ఇక్కడ పేరా ఇచ్చారు, ఈ పేరాని బట్టి మనం ఆన్సర్స్ రాయాలి. स्त्रिया शब्द का पर्यायवाची शब्द पहचान कर लिखिए. औरतें, स्त्रिया, औरतें. नेक्स्ट, वस्तुतः यह नाच रही है. इस वाक्य में सर्वनाम शब्द यह. स्त्रिया ढोलक की मदद से गाती है. क्रिया शब्द गाती. इवన్నీ కూడా ఆల్రెడీ సంజ్ఞ సర్వనాం క్రియ అని మీకు విశేషణ్ ఇవన్నీ వీడియోస్ అప్లోడ్ చేయడం జరిగింది రీసెంట్గానే, మళ్ళీ మీరు ఒకసారి అవన్నీ చూడండి. अनेक शब्द का विलोम शब्द पहचान कर लिखिए. एक, अनेक की एक विलोम शब्द. ई प्रत्यय से बना शब्द पहचान कर लिखिए. दलीय, दल प्लस ई, दलीय. निम्नलिखित पद्यांश पढ़कर दिए गए प्रश्नों के उत्तर विकल्पों में से चुनकर लिखिए. भारतवासी किस प्रकार का दृश्य दिखाना चाहता है? अद्भुत. भारतवासी दुनिया में किसे दर्शाएंगे? विश्व बंधुत्व का मूल मंत्र. सच, अहिंसा, त्याग, समर्पण की बगिया कौन महकाना है चाहता है? भारतवासी. भारतवासी किसे स्वर्ग बनाएंगे? धरती को. सच शब्द का अर्थ क्या है? सच. ఇవి పద్యాన్ని ఇస్తే 5 ప్రశ్నలు ఇచ్చారు, 5 ప్రశ్నలకి రాసినట్టయితే 5 మార్కులు. నెక్స్ట్ ఇక్కడ కూడా మళ్ళీ పేరా ఇచ్చారు, ఆ పేరాకి ఆన్సర్స్. पहाड़ियों की श्रेणियां कहाँ नजर आई? पश्चिम की तरफ. बादल घिरे रहने से किसका नाम निशानी तक न था? सूरज की धूप. बादलों का रंग कैसा है? सांवला. నెక్స్ట్ ఇక్కడ గద్యాంశ ఇచ్చారు, ఈ గద్యాంశలో దీన్ని బట్టి మనం మళ్ళా ప్రశ్నలు. स्मारकों में विशेष स्मारक कौन सा है? हाथी वाला. घर में किसका भंडार पड़ा था? पुरस्कारों का. हाथी वाला स्मारक कॉलेज की ओर से दी गई है. उनकी शिक्षा दीक्षा कहाँ पर हुई? అలప్పుజాలో జరిగింది. అలప్పుజా गांव किस राज्य में है? కేరళ. ఇవన్నీ గ్రామర్కి సంబంధించిన విభాగం. ఇక్కడ వరకు గ్రామర్ పార్ట్ అయిపోయిన తర్వాత మనకి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అనేవి వస్తాయి, చూడండి. తర్వాత పద్య భాగంలో ఇచ్చారు చూడండి. निम्नलिखित प्रश्नों के उत्तर 4 पंक्तियों में लिखिए. 4 पंक्तियों में लिखिए. 4 पंक्తుల్లో రాయాలట. रैदास के बारे में आप क्या जानते हैं? కాకా కాలేకర్ కా జీవన్ కా పరిచయ దీజియే. రెండిట్లో 2 ప్రశ్నలకి 2 ప్రశ్నలు రాయాలి, 2 4 8 మార్కులు కవి పరిచయానికి. నెక్స్ట్, निम्नलिखित प्रश्नों का उत्तर 3 या 4 पंक्तियों में लिखिए. कवि ने मेहनत करने वालों को सदा आगे रखने को क्या क्यों कहा? मीराबाई ने सदगुरु को खेवटिया क्यों कहा होगा? बाबा गंगादास के अनुसार स्वराज की प्राप्ति के लिए क्या करना चाहिए? ఇక్కడ కూడా 3 ప్రశ్నలు, 3 కాదు 8 ప్రశ్నలు, 8 3 24. विदेशिया लोकगीत के बारे में आप क्या जानते हैं? अंतरिक्ष यात्री कहाँ से आए थे? उन्होंने क्या चुराया? राजू को उसका पुराना स्कूल कैसा लगाता था? चित्रा ने विदेश जाकर क्या किया? अकाल की समस्या के निवारण के लिए राजा ने क्या उपाय सोचे होंगे? ఇవి షార్ట్ ఆన్సర్స్ కవి పరిచయం పద్య భాగం నుంచి, గద్య భాగం నుంచి, అలాగే ఉపవాచకల నుంచి కూడా ఇచ్చారు. निम्नलिखित निबंधात्मक प्रश्नों के उत्तर सूचना के अनुसार लिखिए. किसी एक प्रश्न का उत्तर 10 पंक्तियों में लिखिए. वर्षा के समय पेड़ पौधों की हरियाली निखर जाती है. बरसते बादल कविता के आधार पर स्पष्ट कीजिए. बरसते बादल कविता का सारांश. और या अथवा अंटे लेदा रहीम का साहित्यिक परिचय देते हुए उनके दोहों के भाव स्पष्ट कीजिए. रहीम के दोहे ఇవి
ఈ రెండిట్లో ఏదో ఒకటి రాయాలి. नेक्स्ट किसी एक प्रश्न का उत्तर 10 पंक्तियों में लिखिए. हामिद के मन में बुजुर्गों के प्रति प्रेम और आदर की भावना समाई हुई थी. ईदगाह कहानी के आधार पर स्पष्ट कीजिए. अथवा हिंदी भारतीयों के सामसोम से बनी है, सामसोम में बसी है. अंतरराष्ट्रीय स्तर पर हिंदी पाठ के आधार पर स्पष्ट कीजिए. ఇక్కడ ఈద్గాహు అంతర్రాష్ట్రీయ స్థర్ పర్ హిందీ ఈ రెండు లెసన్లకి సంబంధించిన ప్రశ్నలు ఇచ్చారు. ఆ రెండిట్లో ఒకటి రాయాలి. నెక్స్ట్ కిసి ఏక్ ప్రశ్న కా ఉత్తర్ లిఖియే. 8 మార్కుల ప్రశ్న 1 2 ఈ రెండిట్లో ఏదో ఒకటి రాయాలి. अपने विद्यालय में लगाई गई वैज्ञानिक प्रदर्शन का वर्णन करते हुए मित्र के नाम पत्र लिखिए. మీ మిత్రుడికి వైజ్ఞానిక ప్రదర్శన ఎగ్జిబిషన్ సైన్స్ ఎగ్జిబిషన్ కి గురించి వర్ణిస్తూ రాయండి. अथवा अपने मोहल्ले में पीने का पानी न आने की शिकायत करते नगर निगम अधिकारी के नाम पत्र लिखिए. మున్సిపల్ కార్పొరేషన్ కి మీ ఇళ్లలో మీ ఇళ్ల దగ్గర మంచినీళ్ళు రావట్లేదు అని చెప్పి కంప్లైంట్ ఇవ్వమని లెటర్ రాయాలి. కంప్లైంట్ ఇచ్చేందుకు లెటర్ రాయాలి. ఇది నెక్స్ట్ किसी एक प्रश्न का उत्तर लिखिए. गणतंत्र दिवस की विशेषताएं बताते हुए एक निबंध लिखिए. अथवा कृत्रिम उपग्रहों के महत्व पर अपने विचार व्यक्त कीजिए. ఈ రెండు నిబంధ. ఈ నిబంధన అనేది కూడా 8 మార్క్స్ కి వస్తుంది. ఇప్పుడు మనం దీని యొక్క బ్లూ ప్రింట్ కనుక చూసుకున్నట్టయితే మనకు ఆల్రెడీ 12 మార్కులు బిట్లు, నెక్స్ట్ అలాగే 5 5 5 10 15 4 5 20 20 12 32 మార్కులు మొత్తం గ్రామర్కి 20 మార్కులు మొత్తం పద్యాలు గద్యాలు అనే వాటి నుంచే వస్తాయి. నెక్స్ట్ पद्य भाग से किसी एक कवि की परिचय 4 మార్క్స్. गद्य भाग से किसी एक लेखक 4 మార్కులు. పద్య భాగం నుంచి ఒకటి గురించి ఇస్తారు, అలాగే గద్య భాగం నుంచి ఒకటి 4 మార్కులు 4 మార్కులు. పద్య భాగంలో 2 ప్రశ్నలు ఇస్తారు, 2 3 6 మార్కులు. గద్య భాగంలో 3 ప్రశ్నలు 3 3 9. అలాగే ఉపవాచకం నుంచి 3 ప్రశ్నలు ఇస్తారు, ఒక్కొక్క ప్రశ్నకి 3 మార్కులు 3 3 9 మార్కులు. ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి సారాంశాత్మక ప్రశ్న. పద్య భాగంలో ప్రశ్నలు ఒక క్వశ్చన్ రాయాలి, ఒక క్వశ్చన్కి 10 మార్కులు, రెండిట్లో చాయిస్. అలాగే గద్య భాగంలో 2 ప్రశ్నలు ఇస్తారు, ఒక ప్రశ్న రాయాలి, చాయిస్ 10 మార్కులు. నెక్స్ట్ వచ్చేసరికి औपचारिक और अनौपचारिक పత్ర दिए जाएंगे. औपचारिक అంటే పర్సనల్ లెటర్స్, మనం మన ఫ్రెండ్స్కి వాళ్ళకి జనరల్గా రాసుకునే లెటరు. సారీ, అనౌపచారిక అంటే ఔపచారిక అంటే అఫీషియల్ లెటర్స్. అఫీషియల్ లెటర్స్ అంటే పైన ఇందాక ఈ పేపర్లో ఇచ్చారు కదా, కార్పొరేటర్కి, మున్సిపల్ కార్పొరేషన్కి అలాగే జాబ్ కోసం అలా బయట వాళ్ళకి రాసే లెటర్ని औपचारिक అంటారు. नेक्स्ट 25 प्रश्न వచ్చేసరికి 2 निबंध दिए जाएंगे. किसी एक प्रश्न का उत्तर देना होगा. 2 కాంపోజిషన్లు ఇస్తారు, ఆ రెండిట్లో ఒకటి రాయాలి, దానికి 8 మార్కులు. ఇలా చూసుకున్నట్టయితే మీకు పూర్తిగా 100 మార్కులు కంప్లీట్ అవుతాయి. ఓకే. ఈ వీడియో కనుక ఇలాంటి మంచి మంచి వీడియోలు నెక్స్ట్ అలాగే మిగతా సబ్జెక్టులు కూడా బ్లూ ప్రింట్లు ఇవ్వడానికి, మోడల్ పేపర్స్ బయటకు తీయడానికి ప్రయత్నిస్తాము. మీరు ఇంత కష్టపడుతూ ఉంటే కనీసం మీరు ఒక లైక్ సబ్స్క్రైబ్ చేస్తే మాకు చాలా కోఆపరేటివ్గా ఉంటుంది. ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.